మీరట ఏంటి విజయసాయి రెడ్డి గారు లీలలు ఏమన్నా మీకు తెలుసా? ఆయన ఏమైనా కొంప ముంచబోతున్నారా? చాలా మందిలో ఉన్న ప్రశ్నలు ఇవి. ఏమైనా లీకులు ఇస్తారా, లేకపోతే అసలు లీకులు ఉన్నాయా? వర్మ గారు, మీకు అలానే పెద్ద ఆంజనేయ రెడ్డి గారికి, జూపోవడానికి బొత్తుల రామ గారికి శుభ సాయంత్రం. ఇప్పుడు వాళ్ళు అందుకే కదా జోపూడి గారు కూడా మేము మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్న కారణమే అది. ఉండబట్టే భయపడుతున్నారు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎంతో కొంత విజయసాయి రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీలో ప్రముఖమైనటువంటి వ్యక్తి. పార్టీ పెట్టిన దగ్గర నుంచి నిన్న ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చే వరకు కూడా ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర ఆ పార్టీలో పోషించాడు. అది కాదంటానికి ఎవరూ కాదంటదండి, అది జగమెరిగినటువంటి సత్యం. అది సరే, దాంట్లో మంచి జరిగినా తప్పులు జరిగినా అన్నిటికీ కూడా నా తెలిసిన బాధ్యుడు ఆయనే. మంచికి బాధ్యుడు ఆయనే, చెడుకు బాధ్యుడు ఆయనే. ఆ పార్టీలో కుంభకోణాలు జరిగినా ఆయనే బాధ్యుడు, ఇంకోటి జరిగినా బాధ్యుడు ఆయనే. అందుకని ఖచ్చితంగా ఇవాళ ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయన ఏమైనా చెప్తాడు అనేటటువంటి భయం సహజంగా ఉంటది. అది ఏ గ్రూప్ కానీ సరే, ఏ గ్రూపులో అయినా కానీ ఒక గ్రూపు ఒక పని చేసినప్పుడు అది మంచి కానీ చెడు కానీ ఆ గ్రూప్ లో వ్యక్తి ఒకడు బయటకు వచ్చిన తర్వాత ఇతను మంచి అయినా చెప్పొచ్చు, చెడు గురించి చెప్పినప్పుడు ఆ గ్రూప్ లో నిజంగా చెడు జరిగింది అనుకోండి, ఆ గ్రూప్ అంతా కూడా భయపడతారు. అరే వాడు బయటికి వెళ్ళాడు, వాడు మన చేసిన తప్పులన్నీ చెప్తాడేమనేది అందరికి ఉంటుంది. అది సహజంగా ఉండే లక్షణమే. అందుకని ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అంతా కూడా ఈ విజయసాయి రెడ్డి గారు ఏమి చెప్తాడో, మన గురించి ఏం చెప్తాడో, ఇన్ కేస్ ఆయన చెప్పేది కాసేపు జూపుడి గారి ఏమన్నా దాన్ని ఆయన మెప్పు కోసం నేను మాట్లాడుతున్నా, అక్కడ చెయ్యింది ఈయన చేసినట్లు చెప్పినా గానీ జనం నమ్ముతారు. జనం నమ్ముతారు ఖచ్చితంగా. అక్కడ నిజంగా అది జరగకపోయినా అది జరిగింది, జగన్మోహన్ రెడ్డికి తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళు విజయసాయి రెడ్డి గారు చెప్పారు అనుకోండి, ఖచ్చితంగా జనం నమ్ముతారు. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళకి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారి నుంచి అది భయం, అది థ్రెట్ అనుకోను కానీ ఒక భయం లాంటిది అయితే ఉంటది. ఈయన వెళ్ళి మొత్తం మా నాయకుడి గురించి చెప్పేస్తాడు, పార్టీలో జరిగినటువంటి అక్రమాల గురించి చెప్పేస్తాడు అనేది భయం ఖచ్చితంగా ఉంటది. కానీ నేనేం కోరుకున్నానంటే ఆయన కూడా రాజ్యసభకి చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. నిజంగా అక్కడ కనుక తప్పులు జరిగి ఉంటే ఆ తప్పుల్ని చెప్తే ప్రజలు ఈయన్ని కూడా కొంత విశ్వసిస్తారు. కానీ ఇంకా కూడా దొంగలాగా, ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో విజయసాయి రెడ్డి గారిని ఒక దొంగలాగా ముద్రించారు. అది మేము అనవసరంలా, ఎవరు అనవసరం, జనమందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా విజయసాయి రెడ్డి అంటే ఒక దొంగ కింద ఇవాళ చూస్తూ ఉంటారు. అది ఆయన అదృష్టమో దురదృష్టమో ఆయనకే తెలియాలి. అది అలాంటి ఒక ముద్ర అయితే వేసుకున్నారు కదా ఇవాళ. అలాంటి ముద్ర వేసుకున్నప్పుడు ఇవాళకైనా సరే ఆయన కన్ఫెషన్ అంటాం, అందుకే కదా అప్రూవర్ గా మారేది. అదే కదా అప్రూవర్ గా ఏంటి, దొంగ వచ్చి నేను దొంగతనం చేశాను కానీ ఈ కారణాల వల్ల చేశాను, దీంట్లో వీళ్ళ పాత్ర ఉంది, దీనివల్ల నేను కూడా దాంట్లో వెళ్ళానని చెప్పుకుని కొంత బయటపడుతుంటారు అప్రూవర్ అయ్యి. ఇవాళ విజయసాయి రెడ్డి గారు కూడా అప్రూవర్ గా మారి కొంత వస్తే ఏమైందంటే కొంతలో కొంత అయినా కానీ ఆయనకి మంచి జనం ఎస్ చేసిన తప్పును ఒప్పుకున్నాడు అంటారు కదా, చేసిన తప్పునైనా ఒప్పుకున్నాడు అనే ఒక భావన కలుగుతుంది. కాబట్టి నేనైతే ఖచ్చితంగా కోరుతున్నా అక్కడ గనక ప్రజలకు సంబంధించినటువంటి వాటిలో వాళ్ళ పార్టీ పెట్టుకోమనండి, దానికి ఎవరు మాకు అభ్యంతరం లేదు. వాళ్ళ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయంగా అధికారం కోసం చేస్తారు కొన్ని, అవి ఓకే. కానీ ఇప్పుడు ఏదైతే మనం కుంభకోణాల గురించి చర్చిస్తున్నామో ఈ కుంభకోణాలన్నీ కూడా ఎగనెస్ట్ పబ్లిక్. ఇదేదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో లేదంటే అక్కడ ఉన్న ఆంజనేయ రెడ్డి గారికో నాకు సంబంధించిన విషయం కాదు. ప్రజలకు సంబంధించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలకు సంబంధించిన దానిలో కనుక అన్యాయం కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా ఆయన వాళ్ళకి చెప్పాలి. చెప్తే కొంత మంచి అనిపించుకుంటారు. అది ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో గౌరవించే వ్యక్తిగా ఇవాళ వచ్చి చాలా సుతుపోస్తులు చెప్తున్నాడు కదా, నేనేదో వచ్చేసాను వ్యవసాయం చేసుకుంటాను లేదా నేను ఇంకోటి ఇవన్నీ కాదు కావాల్సింది. నిజంగా కనుక అప్పుడు పాలసీల్లో ఏవైతే ఇప్పుడు సిట్టు విచారణ జరుగుతున్నాయో విచారణ జరిగే అట్లా కనుక నిజంగా తప్పు జరుగుంటే అప్రూవర్గా మారాలి. ఆయన అప్రూవర్గా మారితే కొంతలో కొంత అన్నా కానీ జనం ఆయన్ని ఎస్ మారిన మనిషి అని అనుకుంటారు తప్పితే అదర్వైజ్ అని దొంగలాగానే అట్లాగే కంటిన్యూ అవుతారు, అట్లాగే జీవిత ప్రయాణం పోతుంది. అందుకని ఖచ్చితంగా వాళ్ళు నేను కోరుకుంటాను ఒక మంచి రాజకీయాలు రాష్ట్రంలో చేయాలని చెప్పేసి జనసేన పార్టీ ఏదైతే ఒక తపన పడుతున్నామో ఒక మార్పు అనే దానికి అందరూ కూడా తప్పులు జరుగుతాయి కానీ సరి చేసుకోవాలి. తప్పులు సరి చేసుకుని ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో అదే ఎప్పుడు కూడా మనుగోడులో ఉంటుంది, ఆ పార్టీ నిలబడింది. అంతేగాని ప్రజలకు వచ్చేది కూడా